హాయ్ హలో వెల్కమ్ టు 60. కాలంతో పాటు ప్రపంచం మారిపోతుంది. పరిజ్ఞానం పెరిగే కొద్దీ ప్రపంచం వేగంగా మన చుట్టూ పెరుగుతుంది. కానీ పెరుగుతున్న టెక్నాలజీతో లాభాలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువగా నష్టాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొత్తగా అడుగుపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదులు ఈ చేతుల్లో కృత్రిమ మేధను ఉపయోగించడం మొదలు పెడితే ప్రపంచానికి పెద్ద ప్రమాదమని ప్రధానమంత్రి హెచ్చరించారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి మానవరహిత దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇదే పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వివిధ అంతర్జాతీయ సమస్యల కోసం ఒప్పందాలు, ప్రోటోకాల్లు ఉన్నట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైతిక ఉపయోగం కోసం గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ను రూపొందించాలని ఆయన సూచించారు. ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ పార్ట్నర్షిప్ అండ్ అఫీషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ లో మోదీ ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 21వ శతాబ్దంలో అభివృద్ధికి అతిపెద్ద సాధనంగా మారుతుందని, నాశనం చేయడంలోనూ అంతే శక్తివంతంగా ఉంటుందని ప్రధాని హెచ్చరించారు. అయితే ఈ కృత్రిమ మేధ ప్రస్తుత భవిష్యత్తు తరాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, మనం చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలని తెలిపారు. ప్రపంచాన్ని ఏఐ చీకటి కోణాల్లోకి నెట్టే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉన్నాయని తెలిపారు. దీని సవాళ్లను ఎదుర్కొని ప్రపంచాన్ని రక్షించడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధతో ఎన్నో ప్రయోజనాలున్నాయి, అదే స్థాయిలో నష్టాలు కూడా ఉండటం దురదృష్టకరం. 21వ శతాబ్దంలో మానవ జాతికి సాయం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ అద్భుతమైన సాంకేతికతనే కాదు, అది మనల్ని నాశనం చేయడంలోనూ కీలక పాత్ర పోషించగలదు. అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏఐ అభివృద్ధికి భారత్ ఎంతగానో కృషి చేస్తుందని, ఏఐని సరైన పద్ధతిలో వినియోగించకపోతే ఇటీవల సినిమాను, నటి ఫోటోల విషయంలో ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ఎన్నో సమస్యలను సృష్టించింది. కృత్రిమ మేధ అభివృద్ధిని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, వాటి ఫలితాలను ప్రధానంగా వ్యవసాయం, ఆరోగ్య రంగాలలో వినియోగించేందుకు ప్రయత్నాలు చేస్తుందని మోడీ తెలిపారు. G20 సదస్సుకు అధ్యక్షతన వహించిన సమయంలో ఏఐ కోసం బాధ్యతాయుతమైన మానవ కేంద్రీకృత పాలన ఫ్రేమ్వర్క్ ను రూపొందించాలని భారత్ ప్రతిపాదించిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు.